భారత క్రికెట్లో ఎన్నో కంబ్యాక్ కథలు ఉన్నాయి. కానీ ఇషాన్ కిషన్ చేసిన ఈ కంబ్యాక్ మాత్రం అసలు ఊహించని విధంగా జరిగింది. ఒకప్పుడు జట్టులో చోటు లేకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా లేకుండా బయటపడిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 2 T20I బ్యాటర్గా నిలవడం నిజంగా అద్భుతమైన ప్రయాణం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. జట్టులో స్థానం లేకుండా ప్రారంభమైన కథ. 2024 ప్రారంభంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇషాన్ కిషన్ పేరు భారత జట్టులో దాదాపు కనిపించేది కాదు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయట, సెలక్షన్లో అవకాశాలు లేకపోవడం, విమర్శలు, సందేహాలు. ఇంతటి పరిస్థితిలో చాలామంది ఆటగాళ్లు మానసికంగా కూలిపోతారు. కానీ ఇషాన్ మాత్రం ఆగలేదు. తన ఆటతోనే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్పై సెంచరీతో సంకేతం. తన కంబ్యాక్కు అసలు మలుపు న్యూజిలాండ్పై చేసిన అద్భుతమైన సెంచరీ. ఆ ఇన్నింగ్స్ ఒక్కటే సెలెక్టర్లకు ఒక స్పష్టమైన సందేశమిచ్చింది: నేనింకా ముగియలేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ మీద మళ్లీ నమ్మకం పెరిగింది. అదే అతని తిరిగి ప్రయాణానికి మొదటి అడుగు. T20 వరల్డ్ కప్లో కీలక పాత్ర. 2024 T20 వరల్డ్ కప్లో ఇషాన్ కిషన్ ప్రదర్శన భారత విజయానికి కీలకమైంది. మొత్తం 9 ఇన్నింగ్స్లలో 317 పరుగులు, 193 స్ట్రైక్ రేట్, 3 హాఫ్ సెంచరీలు. భారత్ ఛాంపియన్ అవ్వడంలో అతని దూకుడు బ్యాటింగ్ పెద్ద పాత్ర పోషించింది. కఠిన పరిస్థితుల్లో జట్టును నిలబెట్టిన ఇన్నింగ్స్లు అభిమానులకు గుర్తుండిపోయాయి. 2 నెలల్లోనే ప్రపంచ నంబర్ 2గా మారడం. ఇషాన్ కిషన్ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందంటే గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది. 25 జాన్యువరి ప్రపంచ టాప్ 100లో కూడా లేదు. 11 మార్చ్ ప్రపంచ నంబర్ 2 T20I బ్యాటర్. ఇప్పుడు అతని కెరీర్ బెస్ట్ రేటింగ్ 871 పాయింట్లు. ఇది ఒక బ్యాటర్కి వచ్చిన అత్యుత్తమ గుర్తింపు. ఇది కేవలం ర్యాంకింగ్ కాదు, సందేశం. ఇషాన్ కిషన్ కథ ఒక్క విషయం స్పష్టంగా చెబుతోంది: క్రికెట్లో ఒక్కసారి జట్టుకు దూరమయ్యామంటే అంతే అనుకోవడం తప్పు. సరైన సమయంలో సరైన ప్రదర్శన ఇస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా, జట్టులో చోటు లేకుండా ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ నంబర్ 2గా ముగియడం నిజంగా ఒక రిడెంప్షన్ స్టోరీ.